వెల్కమ్ టు TVNXT. నేను మీ కావ్య. ఈ మధ్య ఒక టీజర్ ఒక పోస్టర్ చాలా హల్చల్ చేస్తున్నాయి. చాలా మందికి చాలా నచ్చేసింది. కింద కామెంట్స్ చూసుకుంటే కూడా టెక్నికల్ వైజ్ క్యారెక్టర్ వైజ్ ఆ కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఆ మూవీ పేరే కనబడటలేదు. టైటిలే చాలా క్వశ్చన్ మార్క్ లా అనిపిస్తుంది. ఆలోచిస్తే అసలు ఎక్కడ క్లూ దొరకట్లేదు. చాలా మంది పెద్ద పెద్ద కాస్టింగ్ కూడా ఉంది. అందరు కొత్త వాళ్ళే బట్ పర్ఫెక్ట్ గా యాక్ట్ చేశారు. సో నాతో పాటు సుక్రాంత్ అలాగే చిస్తా ఉన్నారు. మాట్లాడేద్దాం. హలో, హాయ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్, మీరు? సూపర్. ఓకే, సో నాకైతే చాలా చాలా నచ్చేసింది. టీజర్, ట్రైలర్, పోస్టర్, అలాగే అంటే ప్రమోషన్స్ అంతా కూడా చాలా ప్లాన్డ్ గా చేస్తున్నారు. సో ఎలా మేనేజ్ చేస్తున్నారు అదంతా? నిజంగా చాలా మంచి రీచ్ వస్తుంది. అంటే ప్రతి సాంగ్ కూడా మిలియన్స్ రీచ్ అవుతుంది. ప్రమోషన్ కూడా షేర్ స్టూడియోస్కి సంబంధించి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ దేవి గారు చూసుకుంటున్నారు. సో ప్రతిదీ మంచిగా రీచ్ వస్తుంది. మేము ఎంత హార్డ్ వర్క్ అయితే చేసామో దానికి రిజల్ట్ కనబడుతుంది. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అండ్ మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ మూవీ కూడా బాగా వచ్చింది, చూడాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టర్ రిలీజ్ చేసింది సత్యదేవ్ గారు అండ్ వెంకటేష్ మహా గారు. యా, సో సత్యదేవ్ అంటేనే క్రియేటివ్ గా, ఇన్నోవేటివ్ గా, చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఆయన ఫిలిమ్స్ అన్ని. సో ఆయన ఒక పోస్టర్ లాంచ్ చేయడం, మన యాక్సెప్ట్ చేయడం అనేది కొంచెం చాలా గొప్ప విషయం. సో ఆయన లాంచ్ చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? నిజంగా అది ఫస్ట్ కాన్సెప్ట్ పోస్టరే చాలా డిఫరెంట్గా, మాకు చాలా ఎగ్జైట్ అయ్యాం పోస్టర్ చూసి. ఆ పోస్టర్ కూడా సత్యదేవ్ గారు చూసి కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు. వెంకటేష్ మహా గారు అవ్వచ్చు అండ్ సత్యదేవ్ గారు అవ్వచ్చు. అండ్ అంత నోన్ ఆర్టిస్ట్, అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు రిలీజ్ చేయడం, మేము డెబ్యూ, ప్రతి ఒక్కరు టీం అందరూ డెబ్యూ అవ్వచ్చు. సో మాకు వాళ్ళ సపోర్ట్ రావడం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు రిలీజ్ చేయడం వల్ల కూడా చాలా మంచి రీచ్ వచ్చింది ఫస్ట్ పోస్టర్కి. ఈవెన్ ఆ పోస్టర్కి కూడా పిక్చర్స్ హ్యాంగ్ చేసి అట్లా దాని మీద కూడా చాలా వరకు రివ్యూస్, కామెంట్స్ అన్నీ వచ్చినాయి. చాలా క్రియేటివ్గా ఉంది. ఓంకార్ గడియం గారు చేశారు పోస్టర్ డిజైనింగ్. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా చేశారు పోస్టర్స్ అన్ని. అంటే బజ్ అన్నది అక్కడ నుంచే స్టార్ట్ అయింది మాకు. పోస్టర్ డిజైనింగ్ నుంచే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పోస్టర్ కూడా చాలా క్రియేటివ్గా చేయడం. అండ్ ఫోటోషూట్ అప్పుడే ప్లాన్ చేసుకున్నారు, క్రియేటివ్గా చేద్దాం ప్రతిదీ అని చెప్పేసి ప్లాన్ చేసుకుని ఫోటోషూట్ చేశారు. సో దాని రిజల్ట్ ఫోటోషూట్ చేసాం పోస్టర్స్ కోసం. ఓకే, సో కనబడటలేదు ఈ టైటిల్ ఏంటి ఫస్ట్ మీరు చెప్పండి. అంటే ఈ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఫిలిం మీ దగ్గరికి ఎలా వచ్చింది? యాక్చువల్లీ మేమంతా ఒక టీమ్ షార్ట్ ఫిలిం ఇట్లా చేస్తూ, నేనైతే నా కెరియర్ కూడా షార్ట్ ఫిలింతో స్టార్ట్ చేశాను. నేను ఎక్కడ యాక్టింగ్ అది నేర్చుకోలేదు. బాలరాజ్ గారు, ఈ డైరెక్టరే నాకు ఫస్ట్ అవకాశం ఇట్లా వచ్చింది షార్ట్ ఫిలింలో. దీపు అని చెప్పి నా ఫ్రెండ్ యాక్టర్ అనమాట. తను ఇట్లా ఫేస్బుక్లో నా ఫోటో చూసి ఇట్లా మేము షార్ట్ ఫిలిం కోసం, హీరోయిన్ కోసం చూస్తున్నామని చెప్పి అట్లా నన్ను అప్రోచ్ అయ్యి, ఒక భ్రమరామకు నచ్చేసావు అనే షార్ట్ ఫిలింతో స్టార్ట్ చేశాను నా కెరియర్. అలా ఈయనతోనే జర్నీ చేస్తూ యాక్టింగ్ నేర్చుకుంటూ ఒక ఫ్యామిలీ లాగా మేమంతా, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, హీరో, మేమంతా ఒక సిరివెన్నెల అనే షార్ట్ ఫిలిం చేసాం. అది సైమాకి కూడా రీచ్ అయింది. ఈవెన్ బాలరాజ్ గారికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది సైమా. ఈవెన్ 5 వాటికి నామినేషన్ అయింది. సేమ్ షార్ట్ ఫిలిం 2 అవార్డ్స్ వచ్చినాయి, హీరో అండ్ డైరెక్టర్. నేను 2 years. దీనికి ముందు నేను జాబ్ చేస్తూ ఉండేదాన్ని. యాక్చువల్ నాకు చిన్నప్పటి నుంచి, షార్ట్ కట్లో చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా ప్యాషన్ ఉండేది. ఒక నాట్ ఓన్లీ యాక్టర్, మోడల్, సంథింగ్ అట్లా నేను కూడా అలా కనపడాలి, ప్రపంచానికి తెలియాలి, నాకు ఆ పిచ్చి ఉండే, టీవీలో కనిపించాలి, అవన్నీ ఉండేది చిన్నప్పుడు. పబ్లిక్ అటెన్షన్, సంథింగ్ టీవీలో ప్రోగ్రాంలో వెళ్ళాలి, చేయాలి, అది చేయాలి, డాడీ అది ఇది అడిగేవాడిని. కానీ అప్పుడు సిచ్యువేషన్స్ అలా కుదరలేదు. అలా జాబ్ కొంచెం మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం, నేను జాబ్ మానేయడం, ఇలా నా ఫోటో చూడడం, ఇలా షార్ట్ ఫిలిం రావడం. మీరు బయట కంటే స్క్రీన్లో బాగుంటారు అని చాలా మంది నిజమే. అవునా? అంటే అక్కడ కూడా బాగున్నారు, అక్కడ బాగాలేదని కాదు, ఇంకా బాగుంటుంది. స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది, వై డోంట్ యూ ట్రై అనగానే ఇంకా మనకి ఉంటది కదా, ఎందుకు మనం ఇంకా అనుకున్నారా? ఇంకా అప్పటి నుంచి ఇంకా సీరియస్. రెండు షార్ట్ ఫిలిం చేసిన తర్వాత ఎక్కువగా అందరూ యూ షుడ్ వర్క్ హార్డ్, దీని గురించి ఇంకా సీరియస్ గా తీసుకోవాలి. స్టార్టింగ్ లో ఇంత ఉంటది కదా మనకి, కెమెరాని చూడడమే నాకు వచ్చేది కాదు. ఫోటో దిగాలన్నా కూడా ప్లీజ్ అంటే నాకు భయం వేస్తుందండి. ఆ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అలా చేసేదాన్ని. ఈ రోజు ఒక ఇంత
మంచి యాక్టర్గా నన్ను తయారు చేసింది మాత్రం మై గురు. ఐ విల్ ఆల్వేస్ అవును. ఓకే, సో బాలరాజ్ గారి గురించి చెప్పండి. అంటే ఈ సినిమా కోసం ఆయన పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి, మీతో ఎలా ర్యాపో ఎలా సెట్ అయింది? ర్యాపో అంటే ఫస్ట్ నుంచి మేము జర్నీ చేసాం కాబట్టి కొంచెం కష్టంగానే, ఆయన ఏదైనా కావాలనుకున్నారంటే అది మాత్రం చెయ్యాలి అంతే. నేను కాంప్రమైజ్ అవ్వను, ఈ సీన్ నీకు ఇలా కావాలి నేను ఇలానే చేస్తాను పర్వాలేదు. డైరెక్ట్ గా చెప్పొచ్చు టేక్స్ ఎక్కువ రీటేక్స్ చేయించారని. రీటేక్స్ చేయించలేదు, కొన్ని ముందే షార్ట్స్ ఉంటాయి, రిహార్సల్స్ ఉంటాయి. రీటేక్స్ మాకు అంత అవకాశం ఉండదు. డైరెక్టర్ గారు కూడా అంటే ఆయనకి ఇన్టేక్స్ లోనే అయిపోవాలి అని చెప్పేసి ఉంటది. మళ్ళా ఇంకా యాక్చువల్ గా ఏంటంటే 2-3 టేక్స్ కంటే ఎక్కువ తీసుకుంటే నచ్చదు, అంటే ఉండే కొద్దికి రియాలిటీ పోతుంది. దానికోసమే ముందుగా ప్రిపరేషన్ ఉంటుంది. ఈ స్టోరీ నేను వింటప్పుడు అయితే ఫస్ట్ చాలా వరకు నా పర్సనల్ గా నేను ఎట్లయితే బయట ఉంటానో అలాంటి కొన్ని ఉంటాయి అన్నమాట ఇందులో సీన్స్. ఈ అమ్మాయి కూడా ఈ సినిమాలో నాకు బాగా కనెక్ట్ అయిపోయింది. విన్న తర్వాత నేనే చేస్తాను అని. కానీ చాలా మనసుకు మాత్రం నాకు పర్సనల్ గా నేనే చేస్తాను ఇది లేదు. కానీ ఈ సినిమా తర్వాత కొంచెం ఎమోషనల్ సీన్స్ ఎలా చేయాలో బాగా నేర్చుకున్నాను. నేను అదే చెప్తున్నాను, ఎవ్రీ షార్ట్ ఫిలిం కి ఒక్కొక్క స్టెప్ అట్లా నేర్పిస్తూనే ఉన్నారు. ఒక విజన్ అనుకుంటారు ముందుగా, ఈ రేపు నాకు ఇవి ఇలా లవ్ సీన్ ఉంది, మీరిద్దరు ఏం చేస్తారు చేయండి, నాకు రేపు లవ్ ఇది చేయండి, నాకు అది కావాలి కనబడాలి, మేమిద్దరు సంథింగ్ రిఫరెన్స్ అయినా కానీ మేము ఏం చేయాలి అని చెప్పేసి రిఫరెన్స్ వీడియోస్ మేమిద్దరు ఒక దానికైతే లవ్ సాంగ్ చూడడం ఎట్లా అంటే ఉంటది కదా, ఎలా వర్కౌట్ చేద్దాం ఏంటి, ఎలా చేస్తే బాగుంటది ఏంటి అని డిస్కస్ చేసుకునే వాళ్ళం నైట్. సినిమా అంతా స్టార్ట్ అవ్వక ముందు అయితే ఓకే అయ్యింది, అంత నెక్స్ట్ సెట్ కి వెళ్ళక ముందు అయితే మేమిద్దరం ముందు వరకు మా పరిచయం హీరోయిన్ గారు, సుమంత్ గారు, సుక్రాంత్ గారు అంతే, అంతవరకే ఉండేది. తర్వాత అప్పటి నుంచి ఓకే అయిన తర్వాత ఇలా ఉండకూడదు మనం, ఏరా అంటాను నువ్వు కూడా అనుకుని ఇంక ఇలానే ఉండాలి, ఫోన్ చేసుకోవడం, రోజు ఫోన్ మాట్లాడదాం రా, రోజు కాల్ మాట్లాడడం, కంపల్సరీగా ఫోన్ మాట్లాడుకోవడం. అంటే యాక్టింగ్ లో జీవించేసారు మీరు, యాక్టింగ్ చేయలేదు అంటే రియాలిటీ బయటికి రావాలి కాబట్టి అలా ఉన్నారు మీరు. నిజంగా వర్క్ షాప్ చేసాం, మరి బాగా చేసాం. బట్ బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది అంటే క్యారెక్టరైజేషన్స్ ప్రతి ఒక్కరు కూడా బాగా వచ్చాయి, మేము కూడా బాగా చేసాం అని అనుకుంటున్నాం. మీరు వచ్చిన తర్వాత చెప్పాలి. మేమైతే 100% కాదు, ఇన్ఫినిటీ అని చెప్పొచ్చు, కంఫర్టబుల్. ఎప్పటికీ నేనైతే వర్క్ చేయడానికి ఐఎమ్ ఆల్వేస్, నేను ఒకవేళ ఎంత పెద్ద వెళ్ళినా కూడాని ఐఎమ్ ఆల్వేస్ కంఫర్టబుల్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ టు వర్క్ విత్ అవర్ డైరెక్టర్. ఎందుకంటే అంత ఏ కొత్త క్యారెక్టర్ అయినా ఏ వేరియేషన్ అయినా నాలో చేయించగలరు, నేను చేయలేకపోయినా అనే నమ్మకం అయితే నాకుంది. అంటే యాక్టింగ్ రాని వాళ్ళ చేత కూడా ఆయన చేయించగలిగే క్యాపబిలిటీ ఉన్నది ఆయనకి. వేరే ఆ టైం అంతే, అదొక మ్యాజిక్ చేస్తారు. లేదు చెప్పండి. ఓకే, అదే స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు, ఆ స్టోరీ విన్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? నిజంగా అంటే నేను ఇంత మంచి ఆపర్చునిటీ ఇంత త్వరగా వస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, నిజంగా రావడంతో పాటు క్యారెక్టరైజేషన్ విన్న తర్వాత నాకు అసలు ఇలాంటిది మళ్ళీ వస్తుందో రాదో కూడా డౌట్. అంటే యాక్టింగ్ పర్ఫార్మెన్స్కి స్కోప్ చాలా దొరికింది అండ్ స్టోరీ బాగా కుదిరింది, స్క్రీన్ ప్లే అవ్వచ్చు ఏదైనా కానీ చాలా మంచి సబ్జెక్టు. ఇది మాత్రం మిస్ చేసుకున్నానంటే నాకు మళ్ళీ రాదు ఇలాంటిది అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎక్సైట్ అయ్యాను. అండ్ ఎందుకంటే ఆ డైరెక్టర్ గారితో కూడా నేను ట్రావెల్ 3.5 years నుంచి ఆయన దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. దాని తర్వాత ఆయన షార్ట్ ఫిల్మ్స్లో మెల్లమెల్లగా 1 by 1 చేసుకుంటూ దాని తర్వాత సిరివెన్నెల చేయడం, సిరివెన్నెల మంచిగా క్లిక్ అవ్వడం, దాని తర్వాత ఈ మూవీ ఓకే అవ్వడం. సో నాకు చాలా కంఫర్టబుల్ ఉంటుంది అండ్ ధైర్యం ఉంటుంది. అంటే ఆయనతో వర్క్ చేశాం కాబట్టి ఎలా ఉంటుంది, కంఫర్ట్ జోన్ ఉంటుంది. తర్వాత ఫైనల్గా అవుట్పుట్ ఎలా వస్తుంది అన్నది కూడా మనకు అర్థమైపోతుంది, ఎందుకంటే ప్రీవియస్గా వర్క్ చేశాం కాబట్టి. సో అదైతే 100% నమ్మేశాను. ఎలా అయినా కానీ వచ్చిన ఆపర్చునిటీ మాత్రం మిస్ చేసుకోకూడదు అని చెప్పేసి
ఖచ్చితంగా చేస్తారని నాకు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు అది అసలు వస్తుందని అంత కానీ చాలా కష్టపడ్డాడు. ఈవెన్ డైటింగ్ అది ఇప్పుడే చెప్పకూడదు, సినిమా తర్వాత డైట్ ఫాలో అయ్యాడు పర్టికులర్ ఎవ్రీథింగ్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక క్యారెక్టరేషన్స్ ఉన్నాయి, చేంజెస్ ఉన్నాయి, ఒక 3 చేంజెస్ ఉంటాయి నా బాడీలోనే, ఒక 3 లుక్ చేంజెస్ ఉంటాయి. సో ఈ మూవీలో మీరు చూడాలి అని అంటే ఎగ్జాంపుల్ మీరు మొన్న ఒక పోస్టర్ రిలీజ్ చేశారు మొత్తం ఫుల్ బియర్డ్ అండ్ హెయిర్. నిజంగా ఆ క్యారెక్టర్ కోసం నిజంగా చాలా హార్డ్ వర్క్ చేసాం ఆ చేంజెస్ రావడానికి, ఆ లుక్ చేంజెస్ రావడానికి. ఖచ్చితంగా బయటకు వచ్చిన తర్వాత ఈవెన్ ఎంత టెంప్ట్ చేసినా తినేవాడు కాదు. సెట్ లో చికెన్ తింటావా, చాక్లెట్ తింటావా, నేను తింటా అంటే. విచిత్రం ఏంటంటే నా బర్త్డే కేక్ నేను తినలేదు, 2 or 3 కేక్, ఆ ఎగ్ కూడా తినకూడదు, అవి తినకూడదు. సో 2-3 కేక్స్ కట్ చేసినా కానీ, నా ఫోర్స్ చేసినా కానీ వద్దు నేను తిన్నా అని చెప్పేసి ఇంత ఏవైతే తినాలో అంతే అవే తింటాడు. ఒకటి చెప్పాలి అని అంటే అయిపోతుంది ఆ క్యారెక్టరేషన్, ఆ రోజుకి అయిపోతుంది. నా ఒక 3 days 4 days సంథింగ్ ఎంతో చేసాము ఆ క్యారెక్టర్, మళ్ళీ డైట్ చేంజ్ అయిపోతుంది. బిర్యానీ తినలేదు, ఇంకా అప్పటి వరకు తినలేదు. ఆ రోజు నైట్ షూట్ అయిపోయిన తర్వాత ఎలా అయినా తినాలి అని చెప్పేసి తెప్పించుకున్న తర్వాత దాన్ని షూట్లో వాడారు. అది మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది ఆ షాట్. నాకు అర్థమైంది, పాయింట్ అర్థమైంది. అంటే ఆకలితో ఉన్నప్పుడు మీరు ఎలా తింటారో అది షూట్ చేస్తారా? ఏది కాదు తిన కోసం తెచ్చిన బిర్యానీ షూటింగ్ కి వాడేశారు. తిన ఆ రోజు నుంచి రైస్ తినొచ్చు అన్నమాట. షూటింగ్ ఇప్పుడు మన సెట్ లో వాడేస్తే ఎట్లా ఉంటది, అయిపోద్ది కదా, దాన్ని మర్చిపోవడమే. ఇంకా నేనేమనుకుంటున్నాను ఆకలితో ఉన్న సింహం ఎలా తింటుందో అది షూట్ చేస్తారేమో. లేదా? ఓకే, సూపర్. సో అసలు ఈ టైటిల్ పెట్టడానికి గల రీజన్స్ ఏంటి? మాకు టీజర్ లో కనిపిస్తుంది, బట్ హూ ఇస్ మిస్సింగ్? ఎవరు అక్కడ మిస్ అవుతుంది? ఎవరు మిస్ అవుతున్నారో మీరు సినిమా చూడాలి. సినిమా ఖచ్చితంగా చూడాలి. అంటే మీకే క్వశ్చన్, అది పెద్ద ట్రైల్ పట్టాలేక అట్లా తిరిగిపోతుంది కెమెరా. అటు నుంచి అట్లా మీరు 2 times రిపీట్ అయ్యారు. అవును, మళ్ళీ మీ ఫస్ట్ టైం సింగిల్ గా ఉంటారు. సూర్య లాస్ట్ టైం చూసిన సూర్య అండ్ ఫ్రెండ్స్ అని చెప్తారు. ఆ తర్వాత మీ ఇద్దరు కెమిస్ట్రీ కనిపిస్తుంది, క్లోజ్ గా ఉన్నట్టు. వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్ ఆ సినిమాలో? ఏమో ఇద్దరు ఫ్రెండ్లీగా ఉంటారు, లవర్స్. దయ్యాలైతే కాదుగా? దయ్యమా ఏంటో మేమేం చెప్పం కానీ అడుగుతారు. మళ్ళీ మేము పొరపాటు ఏదైనా వదిలేస్తాము, మళ్ళీ మాకు అక్కడ నుంచి ఫోన్ వచ్చి కొత్తగా అనిపిస్తుంది. దయ్యం అని కాన్సెప్ట్ ఒకటి వచ్చింది, ఏమో ఉండొచ్చేమో. ఇదేంటి థ్రిల్లరా, సస్పెన్సా, లేకపోతే హారరా? లవ్ కమ్ థ్రిల్లర్. డెఫినెట్ గా ఒక మంచి లవ్ స్టోరీ పెడతారా ఏంటి? లేదు, థ్రిల్ అవుతారు. ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది, డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. ఆల్రెడీ మీకు తెలియాలంటే సెకండ్ సాంగ్ ఆల్రెడీ కార్తీక్ గారు పాడారు కదా, అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మంచి ఫీల్ ఉంటుంది సాంగ్. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఒక లైన్ పాడరా? పాడు. నన్ను పాడాలి, నేనేంటి కావాలంటే ఎక్స్ప్రెషన్స్ ఇస్తాను. చూడండి, చూసి ఫీల్ అయి పాడండి. ఫీల్ అవుతున్నావా? పాపం ఫీల్ రావాలి. ఫీల్ అవుతున్నావా? భయపెట్టేస్తుంది. ఫీల్ అవ్వు. ఎదకేమై ఉంటుంది, ఏదో చిత్రం జరిగింది, ఎప్పుడు లేదే మాయే నీదే, కథ మారిపోయిందే, కథను సారీ మదనం మొదలైంది. ఈ ఆలోచన ఎంతో బాగుంది, అది ప్రతిసారి నీ వైపు వస్తుంది, ఒక నిమిషం చూసేలోగా సమయానికి పరుగేలా, ఇక ఆగే వీలేదే. చాలే. సార్ ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ గారికి అండ్ సింగర్కి వెరీ సారీ, ఏమన్నా తప్పు పాడుంటే కనుక క్షమించండి. లవ్లీ సాంగ్స్ ఇచ్చారు మాధుపన్నాస్ గారు, నిజంగానే బెస్ట్ సింగర్, ద బెస్ట్ అవుతుందండి. ఆల్రెడీ సాంగ్స్తో ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. మీరు ఇంకా మూవీ ఆర్ఆర్ చూస్తే ఆల్రెడీ టీజర్ తో ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఆ టీజర్ హారర్, లైక్ టీజర్ సారీ హారర్ ఏంటి, టీజర్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కదా ఆర్ఆర్, అదేమన్నా ప్లే లైక్ హమ్ చేస్తారా? గుర్తుందా? అది కరెక్ట్ గా పాడకపోతే కొట్టేస్తారు సార్. లాస్ట్ లో టైటిల్స్ పడేటప్పుడు
ఇంకా మూవీలో ఇంకా మంచి ట్యూన్స్ ఉన్నాయి, మంచి మంచి సీన్స్ ఉన్నాయి, మంచి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది. ఇంకా చిన్మయ్ గారు ఒక సాంగ్ పాడారు. అండ్ ఇంకో 2 songs రిలీజ్ అవ్వాలి. ఒకటి ఎవరు గోల్డ్ దేవరాజు గారు అని చెప్పేసి బుజ్జిమా బుజ్జిమా అనే సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ పాడిన అతను అండ్ ఇంకొకటి చిన్మయ్ గారు పాడారు. అది మంచి ఎమోషనల్ సాంగ్ అది. సో ఇన్ని సమకూర్చాలంటే మంచి ప్రొడ్యూసర్ కావాలి. సో ప్రొడ్యూసర్ గురించి చెప్పండి. ప్రొడ్యూసర్ చెప్తారా? ప్రొడ్యూసర్స్ అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ తలసిల గారు స్టార్ట్ చేసి రాజు సార్, దేవి సార్ ముగ్గురు కలిసి ఈ ప్రాజెక్ట్ని ఇంతవరకు తెచ్చారు. అండ్ ప్రొడ్యూసర్స్ లాగా ఎప్పుడు మమ్మల్ని ఆర్టిస్టులు మేము కూడా వాళ్ళని ప్రొడ్యూసర్ లాగా ఎప్పుడు చూడలేదు. ఆల్ వర్క్ లైక్ ఒక ఫ్యామిలీ లాగా బాగా కుదురుతుంది. టీమ్ ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సెట్కి వచ్చిన తర్వాత కూడా చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం. ఒక ఫ్యామిలీ లాగా చేసాం మొత్తం అందరం కలిసి. నేను స్పెషల్గా అదే నేను ఇందులో ఉండడానికి పార్ట్ డైరెక్టర్ రాజు సార్, తలసిల గారు వెరీ ఇంపార్టెంట్. నన్ను ఇందులో పార్ట్ చేసినందుకు ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ ముగ్గురికి. ఇందులో నిజంగా నేను ఎందుకో నాకు బాగా కనెక్ట్ అయ్యింది ఈ క్యారెక్టర్. అంత ఫీల్ అయ్యి కూడా చేశాను. అలాగే కనెక్ట్ అయ్యింది. ఏదన్నా 2-3 పాయింట్లు అంటే కొన్ని చెప్పాను కదా, నా పర్సనల్గా నేను ఎలా ఉంటానో అలాంటి పాయింట్స్ చాలా విన్నాను కథలో. ఎమోషనల్ టచ్ అయ్యాను నేను చాలా, అంతే. మీ పర్సనల్గా ఎలా ఉంటారో మాకు తెలియదు కదా, అందుకే చెప్పాను. చూసిన తర్వాత అర్థం అవుతుంది, మూవీ చూసిన తర్వాత. అంటే చిన్న చిన్న క్రేజీనెస్, చిన్న మన లైఫ్ డైలీ దీంట్లో జరుగుతూ ఉంటాయి కదా, అలాంటివి వింటుంటే అరే నన్ను నేను చూసుకుంటుంది కథ వింటున్నప్పుడు. యాక్చువల్గా ఏంటంటే బయోపిక్ అసలు కాదు, అంటే చిన్నవి డైలీ జరిగేవి నా క్యారెక్టరైజేషన్కి తగ్గింది. ఓకే, ఇప్పుడు డైరెక్టర్ ఏంటంటే ఈయన ఏదైనా కథ చెప్తున్నప్పుడు ఈచ్ పిన్ టు పిన్ చెప్తారనమాట. అంటే మనకు అలాగా ఆ సీన్ అట్లా మనకు కనపడతా ఉంటుంది. మనం ఒకళ్ళని ఊహించుకోవడమో సంథింగ్ మనకి అలా విజువలైజ్ కనపడతా ఉంటాయి. అలా నేను ఊహించుకుంటున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా, అరే మనలా ఉంది. మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. నా క్యారెక్టర్ వచ్చేసి ఒప్పుకోవడానికి అంటే స్టోరీ ఓవరాల్ గా ఓకే, బట్ మన పాత్ర ఏంటి అందులో అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎందుకు కనెక్ట్ అయ్యారు దానికి? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వేరియేషన్స్ ఉన్నాయి క్యారెక్టర్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, మళ్ళీ థ్రిల్లర్కి సంబంధించిన ఉంటుంది. సో క్యారెక్టరైజేషన్స్ బాగా కుదిరాయండి. అంటే ఇప్పుడు నాదనే కాదు, మిగతా కో యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళవి. అండ్ అట్ ద సేమ్ టైం నాకు చాలా యాక్టింగ్కి స్కోప్ ఉంది, నేను ప్రూవ్ చేసుకోవాలి అని నాకు అనిపించింది. అలాంటివి చాలా రేర్ రావడం, అంటే పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్నవి. అండ్ ఫస్ట్ మూవీ అని అన్నప్పుడు అందరి మీద వెళ్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మూవీలో ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రతి ఒక్కరిని మేనేజ్ చేసుకుంటూ క్యారెక్టర్స్ రావడం అన్నది చాలా రేర్. సో నేను ఇందులో నా క్యారెక్టరైజేషన్ గురించి కూడా చూసుకుంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అదే పర్ఫార్మెన్స్కి బాగా స్కోప్ కుదిరింది. అండ్ తిను కూడా క్యారెక్టర్ చాలా బాగుంటుంది, చాలా బాగా చేసింది. వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడుకుంటారు డెఫినెట్గా. మెయిన్ అయితే అదే, దాని గురించే ఒప్పుకోవడం కాదు అసలు చేయడం నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఐ కెన్ సీ, అంటే మీ కళ్ళలో తెలిసిపోతుంది ఎంత ప్రెషర్ లో చేయలేదు మీరు, చాలా ఇష్టంతో చేశారు. చాలా అంటే చాలా ఇష్టంతో చేసాం. డెలివరీ బాయ్ క్యారెక్టర్ నాది. ఆల్రెడీ టీజర్ లో చూస్తే టొమాటో అని వేసుకుని ఉంటాను. సో ఆ డెలివరీతో పాటు ఏమన్నా కిడ్నాప్ చేస్తారా ఏంటి? కిడ్నాప్ ఏమో చేశానో లేదు గుర్తులేదు. సో మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు కో యాక్టర్స్ ఉంటారు, చాలా మంది ఉంటారు సెట్స్ లో, హీరో హీరోయిన్ తోనే కాదు, జనరల్ గా ఎవరైనా కనెక్ట్ అవుతే మంచిగా మాట్లాడొచ్చు, చాలా మంచి ఫ్రెండ్షిప్ కూడా డెవలప్ అవుతుంది, అంటే హెల్తీ కాంపిటీషన్స్ కూడా ఉంటున్నాయి. సో ఇప్పుడు మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ లైక్ మీ ఇద్దరి ర్యాపో ఎలా సెట్ అయింది? మాది ఇప్పటి నుంచే కాదు, అదే చెప్తున్నాం కదా, మాది ఒక 2 years బ్యాక్ నుంచే మేము కలిసి వర్క్ చేసాం. ప్రాజెక్ట్స్, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా వర్క్ చేసాం. అండ్ ఫైనల్గా మళ్ళీ అందరం కలిసి చేస్తాం అన్నప్పుడు మాకు ఇంకా ఈజీ అయింది. తెలిసిన వాళ్ళే, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనకందరికీ. అది కొంచెం ఎక్కువ పెరిగింది అప్పటికి, ర్యాప్ పెరిగింది. ఇంకా ఆ మూవీ దగ్గరికి వచ్చేసేటప్పటికి ఇంకా ర్యాప్ పెరిగింది. మేము
ఆ కెమిస్ట్రీ అయినా అవ్వచ్చు, బాగా కుదిరింది, వర్కౌట్ అయింది. మా క్యారెక్టరైజేషన్స్ ఆ సింక్ కూడా బాగా వర్కౌట్ అయింది. చెప్పాం కదా ఆ కంఫర్టబుల్నెస్ ని ఇంకా పెంచుకోవడానికి ముందుగా ఫోన్ డైలీ మాట్లాడుకునే వాళ్ళం, జస్ట్ కంపల్సరీ సీన్స్ చేసుకునే వాళ్ళం. తను పర్సనల్గా ఇండివిజువల్గా తను ఏవైతే సీన్స్ ఉన్నాయో అవి చేసి పంపించేది, మేము చేసి పంపించేవాళ్ళం. ఏమైనా మిస్టేక్స్ అంటే డైరెక్టర్ గారి దగ్గర కన్నా వెళ్ళకుండా ముందే ఏవైతే మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయో మేము కరెక్ట్ చేసుకునే వాళ్ళం. దాని తర్వాత డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళకముందే చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి తర్వాత డైరెక్టర్ గారు చెప్పేవి వాళ్ళు చెప్తారు, సార్ చెప్తారు. సగం హోంవర్క్ మీరు చేసేసి అక్కడికి వెళ్తారనమాట. ఐఎమ్ ప్రెసెంట్ సార్, ఆ హోంవర్క్ చేయించేస్తారు. నిజంగా రోజు ఏం చేశారు, ఈరోజు ఏం చేశారు అంటే మేము మూవీ స్టార్ట్ అవ్వక ముందు నుంచే అక్కడ ఉన్నాం అనమాట. మేము తిను మళ్ళీ ఇక్కడే ఉంది వేరే ప్రాజెక్ట్ గురించి. నేనను అండ్ యుగ్రమన్ అక్కడే ఆఫీస్లోనే ఉండేవాళ్ళం, రోజు వర్క్షాప్స్ చేసుకునేవాళ్ళం. నాకైతే స్పెషల్గా నువ్వు అద్దంలో చూస్ చేసుకుంటూ ఉండు రోజు. నీకు ఏదైనా ఈ మూవీకి సంబంధించనే కాదు, నవ్వుతున్నావు, ఏడుస్తున్నావు, అద్దంలో చూసి ఏడు. నువ్వు నిజంగానే ఇంట్లో ఏదో గొడవైంది ఏడుస్తున్నావు, అద్దంలో చూసి ఏడ్చు. అట్లా చెప్పారు అనమాట. నవ్వుతున్నావు, నీకు ఎక్కువ ఆనందం వచ్చింది, అద్దంలో చూసినావు, కోపడుతున్నావు, అద్దంలో చూడు, అద్దంలో చూసి మాట్లాడుకో, నీకు తెలుస్తుంది. ఇంకా నువ్వు ఓకే నేను ఇక్కడ ఇలా ఏడుస్తున్నాను, నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోండి. నేను అలా కొంచెం అండ్ మా డైరెక్టర్ గారు దాంట్లో ఉన్నది ఏంటంటే ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి అని అంటే గ్లిజరిన్ వాడినవారు, రియల్గా ఖచ్చితంగా అదే చెప్తారు ఆయన ఫస్ట్ నుంచి కూడా. మాకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు విత్ ఇన్ సెకండ్స్లో ఆయనకు వచ్చేస్తుంది. నిజంగా మేము ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాం. నిజంగా తనైనా కానీ నేనైనా కానీ మ్యాక్సిమం అసలు గ్లిజరిన్ యూస్ చేసుకుంటూనే ఎమోషనల్ సీన్స్ అనేవి చేసాం. అవి అలాంటివి వాళ్ళ దగ్గర నుంచి అవి చాలా కష్టం మ్యాక్సిమం. సో ఆయన దగ్గర నుంచి మేము అది నేర్చుకున్నాం. మాకు బాగా హెల్ప్ అయ్యేటట్టు చేస్తారు ఏది చేసినా కానీ. ఆయన చెప్పింది అయితే నాకైతే అదే మాకు చెప్పారు ఏంటంటే, ఇప్పుడు నీకు ఎమోషనల్ సీన్ వచ్చింది, నువ్వు నిజంగా దేనికైనా ఎమోషనల్గా టచ్ అయ్యావు, సంథింగ్ నీ లైఫ్లో ఈ సీన్ రెడీ అవుతున్నప్పుడు నువ్వేం చేస్తావు, వెళ్తావు, ఆ సీన్ని బాగా గుర్తు చేసుకో, నీ అందులోకి వెళ్ళిపో. ఈ సీన్ని ఊహించుకొని నేను ఇదే మూడ్లో ఉండాలి అనే సెన్స్ ఒకటి క్రియేట్ చేసి నాకు కనెక్ట్ అయ్యేవి నేను కనెక్ట్ చేసుకొని అలా స్టార్ట్ చేసాం. నాకు అదే మా ఇద్దరికి ఒక ఎమోషనల్ సీన్ ఉంది. అందులోని నాకు ఫస్ట్ టైం అనమాట అందరూ క్లాప్స్ కొట్టి నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్తా, దీనికి ముందు కూడా అదే, ఎప్పటికీ కూడా నాకు అది హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. ఒక హౌస్లో చేస్తున్నాము, బయట అందరూ చుట్టూ ఉంటారు. అయితే సీన్ చేస్తున్నాము, హీరో అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోతున్నప్పుడు టర్న్ అని చెప్పి 2 drops రావాలి అంటారు. టక్కని 2 drops వచ్చింది. ఆయన నిజంగా నాకు అయితే అందరూ చాలా మంది ఉన్నారు జనాలు, అందరూ చుట్టూ ఈవెన్ టెన్స్డ్ కరెక్ట్ గా అట్లనే వచ్చి ఆగిపోయేసరికి క్లాప్స్ కొట్టిండే. ఈవెన్ సార్ కూడా ఫస్ట్ టైం నాకు సూపర్ అని చెప్పి ఆ ఫీలింగ్ ఎలా ఉంటది అదే. నాకు ఆ రోజు నిజంగా షివర్, నిజంగా తెలుసా మీకు. అదే వైడ్ చేశారు, క్లోజ్ చేశారు. సెకండ్ టైం వస్తాయా రావా అని టెన్షన్ నాలో ఉంది. ఫస్ట్ టైం అప్రిషియేషన్ తీసుకున్నాను, నెక్స్ట్ టైం సెకండ్ టైం కూడా కొట్టేసాను. వచ్చే అమ్మా అనుకున్నాను నేను. నిజంగా నాకైతే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎప్పటికీ అదే. అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు అంటే సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ. అవును, డేస్ ఎలా అవుతున్నాయి మాకు తెలిసేది కాదు. మార్నింగ్ నైట్ వరకు జరిగేది, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వేసేవాళ్ళు. అంటే ఒక స్కూల్కి వెళ్తారట్టే కొన్ని రోజులు 48 hours కూడా చేసాడు వీడు. అసలు అది చాలా అంటే కంటిన్యూస్ డే అండ్ నైట్ షూట్ చేసాం మళ్ళీ. ఓకే, సో ఇందాక నేను మీ ఫ్రెండ్షిప్ గురించి ఎందుకు అడిగానంటే, మీరు చాలా థిక్ ఫ్రెండ్స్ అన్నారు కదా. సో ఇప్పుడు కొంచెం పరీక్షలు పెడదాము. జనరల్ గా ర్యాపిడ్ ఫైర్ చేస్తుంటారు, మీకు మంచి ఫైర్ కలిగేలాగా నేను ఇప్పుడు మీ ఇద్దరికి గొడవలు అయితే నాకు సంబంధం లేదు. ఓకే, సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసు అనే తెలుసుకునే ప్రయత్నం నేను చేస్తాను. మీకు కూడా కొంచెం క్లారిఫై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ లేడీస్ ఫస్ట్. ఇద్దరికి ఒకటే క్వశ్చన్. ఓకే, ఫస్ట్ మిమ్మల్ని అడుగుతా. సుక్రాంత్ బర్త్డే ఎప్పుడు? టఫ్ క్వశ్చన్. ఫ్రెండ్స్ అన్నారు కానీ తీసుకుంటున్నా. నేను మంత్ చెప్తా, ఓకేనా? జూన్ కదా, జూన్. డేట్ సెలబ్రేట్ చేశారా? విషెస్ చెప్పాలంటే ఎప్పుడు చెప్తారు? కొంచెం కష్టం అండి. అంటే ఎప్పుడు అయ్యిందా?
సెలబ్రేట్ చేశారు? చేసాం రీసెంట్ జూనే కదా, జూన్ లాక్డౌన్ లో అయింది. అవును సెలబ్రేట్ కూడా చేసా. ఈఎంఐ చేసింది. కానీ డేట్ అంటే నాకు మ్యాండేటరీ డేట్స్ గుర్తుపెట్టుకోవడం ఫ్రెండ్షిప్ లో కొంతమంది హర్ట్ అవుతుంటారు కదా. నేను బేసికలీ నా పర్సనల్ గా ఏంటంటే నేను ఎవరి బర్త్డే మర్చిపోతుండే. నా థిక్కెస్ట్ ఫ్రెండ్, నాకు బెస్ట్ ఫ్రెండ్ కూడా అనుష అని. ఈవెన్ దాని బర్త్డే కూడా ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇంకా మర్చిపోతున్నాను. అటువైపు బర్త్డేస్ మీద లేదు అలా అని చెప్పను, కానీ విష్ చేయాలి 12 o'clock విష్ చేయాలి అవన్నీ పోయినాయి. ఎప్పుడు ఏదైనా సినిమా చూసామా, ఏదైనా చేసామా, నెక్స్ట్ ఏంటి ఆ పనులతోనే అయిపోతుంది. నేను దీన్ని బట్టి ఏం తెలుసుకున్నా అంటే మొన్న బాగా హట్ అయ్యారు నా ఫ్రెండ్స్. నా ఫోన్లో నోటిఫికేషన్స్ పెట్టుకుంటున్నాను. కొన్ని అయితే మీరు నమ్మరు, వాళ్ళకి ఎవరికి ఇంటర్వ్యూ చూస్తే తెలిసిపోద్దేమో, కానీ ఫేస్బుక్లోని ఎవరో స్టేటస్లు పెట్టుకుంటే అర్రే అని చెప్పి అప్పుడు నేను చేస్తాను. చూసుకోండి ఆన్సర్ చేస్తారు. ఈఎంఐ మార్చ్ 23rd. అడగట్లేదు కానీ కరెక్ట్ గా చెప్పేసాడు. లాక్డౌన్ అప్పుడు. తను మీకు బర్త్డే కేక్ తీసుకొచ్చి సర్ప్రైజ్ చేస్తారు కదా, కేక్ ఏ ఫ్లేవర్? రెడ్ వెల్వెట్. రెడ్ వెల్వెట్ కరెక్టేనా? అవును. కన్ఫర్మ్ ఎందుకు రెడ్ వెల్వెట్ చేసుకోండి. ఇది రెడ్ వెల్వెట్. మీరు కన్ఫర్మేషన్ ఇవ్వదు. ఓకే అయిపోయింది, విన్నాను. 2 questions కే. తను లైక్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ గానీ తన స్క్రీన్ అపియరెన్స్ ఏది? తనదా? ఆగు ఎందుకు క్వశ్చన్ స్క్రీన్ ఈజీ క్వశ్చన్స్ అనే అడిగాను. చకోరి అండ్ తామసి. అదే చకోరి అండ్ తామసి 2 షార్ట్ ఫిల్మ్స్. అది ఆ 2 కూడా డైరెక్టర్ సేమ్ డైరెక్టర్ బాలరాజ్ గారు. ఎస్ 1 point. సేమ్ క్వశ్చన్ నన్ను అడుగుతున్నారా? శశిత ఏజ్ ఎంత? చెప్పకూడదు ఓకేనా? చెప్పకూడదు. తనకి చెప్పండి, కరెక్ట్ రాంగ్ నాకు చెప్పండి. చెప్ప చూద్దాం. తప్పించుకుందామని. ఓకే కరెక్ట్ చెప్పాడు పాప. తక్కువ చెప్పారేమో అందుకని మీరు అగ్రీ లేదు. యాక్చువల్గా ఒక్కసారి ఏదో డిస్కషన్ వచ్చింది మాకు బర్త్డేస్ గురించి, మేమిద్దరం మాట్లాడుకున్నాం అనమాట. అంటే ఇంకా మీకు చెప్పాను కదా మూవీకి ముందు రోజు ఫోన్ మనం ఏముంటాయి ఏంటి. శశిత మీకు ఈ క్వశ్చన్, సుక్రాంత్ రెగ్యులర్ గా హ్యాంగ్ అవుట్ అయ్యే ఫ్రెండ్ ఎవరు మీరు కాకుండా? నేను ఆబ్వియస్గా కాదండి, మీకు తెలియట్లేదు, ఏదో చెప్తున్నాడు. రెగ్యులర్గా హ్యాంగ్ అవుట్ అయ్యే ఫ్రెండ్ అంటే తెలుసా మీకు? తెలుసుగా, రెగ్యులర్ గా ఒకే ప్లేస్ లో వస్తుంది. అవును, రెగ్యులర్ గా ఉండే ప్లేస్ అయితే మధు సార్ రూమ్, అక్కడే దీపూజ. ఇప్పుడు నిజం చెప్పండి. అంతే నిజం. బిగ్ బాస్ కోరిక మేరకు మీరు మాస్ చెప్పండి. ఉన్నారా గర్ల్ ఫ్రెండ్స్? టెక్ మహేంద్ర ఫ్రెండ్స్, మా సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్. నాకు వద్దండి, బెస్ట్ అనట్లేదు, బెస్ట్ కాదు, రెగ్యులర్ గా. రెగ్యులర్ అంటే రెగ్యులర్ గా ఒకరి దగ్గరికి అంటే ఫ్రెండ్స్ చాలా తక్కువ. అంటే గర్ల్ ఫ్రెండ్సా బాయ్ ఫ్రెండ్సా? గర్ల్స్ లో ఫ్రెండ్స్ ఉన్నారులే కానీ గర్ల్ ఫ్రెండ్స్ లేదు. గర్ల్స్ లో ఫ్రెండ్స్. ఎంతమంది? ఫోన్ ఇస్తాను చూసి. కానీ ఫోన్ కూడా ఎప్పుడో ఓపెన్ గా ఇస్తూ ఉంటాడు. మేమిద్దరం ఎప్పుడు అంత అండర్స్టాండింగ్ లవ్ స్టోరీ ఏమో మేబీ. ఓకే, శశిత సింగిలా మింగిలా అంటే ఆల్రెడీ కమిటెడ్? వాట్ డు యు నో? నన్ను చూడకుండా ఆన్సర్ చెప్పాలి అక్కడ. నాకు తెలిసిన వరకు సింగిల్. ఇస్ ఇట్? yes. ఇంత అందమైన అమ్మాయికి ప్రపోజల్స్ రాలేదా? చాలా వచ్చాయి, ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు. నువ్వే చెప్పేస్తున్నావు అంటే ఓకే చేస్తా చెప్పు. తొక్కేస్తున్నారు. ఓకే చెప్పండి, ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి మీకు? ప్రపోజల్సా? వచ్చినాయండి, ఉంటాయి కదా. ఇప్పుడు ఫ్యాన్ బేస్డ్ ఎక్కువైపోతున్నాయి. కానీ ఫ్యాన్స్ ప్రపోజ్ చేస్తున్నారా బాగా? ఎక్కడ? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్కడ వదలట్లేదా? ఫేస్బుక్ నేను వాడను ఎందుకో, ఎక్కువ ప్రపోజల్స్ వచ్చేస్తున్నాయి. అందుకని కాదు, అప్పుడు నేను చెప్పాను కదా ఇందులోకి రాకముందు ఫేస్బుక్ అన్ని ఆపేసాను, సోషల్ మీడియా. అప్పటి నుంచి క్లోజ్. ఇన్స్టా కూడా ఇప్పుడు దీని గురించి, అందరి గురించి, ఆడియన్స్ గురించి ఇన్స్టా.
ఫ్యాన్స్ కోసం అంతే. వాళ్ళ ప్రేమ అభిమానాలు పొందడానికి, పంచడానికి పొందడానికి. ఓకే, అప్పుడే ఏం కమిట్ అవ్వకూడదు అని చెప్పి డీవియేషన్. ఓకే. సో ప్రపోజల్, బెస్ట్ ప్రపోజల్ ఏమైనా వచ్చిందా మీకు మీ లైఫ్ లో? లైఫ్ లోనా? లైఫ్ లో అయితే ఉన్నాయి. ఒకటి చెప్పండి ఏదైనా మంచి, అంటే ఇట్లా ఫ్యాంటసీ ఉంటది కదా అమ్మాయిలకి. ఫ్యాంటసీ అయ్యేంత ఇంకా రాలేదు. నేను ఒకలా అనుకుంటాను. ఎలా కావాలి చెప్పండి, మీ కళ నెరవేరుద్దాం ఇప్పుడే. లేదు, నాకు ఎట్లా అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక మూన్ లైట్, బీచ్ అలాంటివి అంటే చాలా పిచ్చి. సముద్రం అలలు కాలం తాకాలి, సౌండ్ రావాలి, అలాంటివి కాదులేండి, కానీ ఒక అట్లాంటి అట్మాస్ఫియర్ ని బాగా ఇష్టపడతాను. నేచర్ అంటే ఇప్పుడు ఒక కొండ, చెట్లు, చల్లగాలి అలాంటివి. అలా ఎవరైనా ఒక ఫుల్ మూన్ డే రోజు నన్ను తీసుకెళ్లి ఏదైనా ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తా, ఆలోచిస్తా. ఎవరు ప్రపోజ్ చేసినా యాక్సెప్ట్ చేస్తారా? ఆలోచిస్తాం. అది ఆ కళ నెరవేరాలి, కానీ మీరు యాక్సెప్ట్ చేయడం అనేది వేస్ట్, ఇంకా లేదు. అంతే. పాపం వాళ్ళు అంత కష్టపడి అంత ప్లాన్ మనం వెళ్ళాలి అక్కడికి. ఫ్లైట్లు అంటే నా అలాంటిది ఇప్పుడు ఎవరు చేయలేదండి అని చెప్తున్నాను. ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు. కానీ నా కాలేజ్ టైంలో ఒక అబ్బాయి, నేను కాలేజ్ నుంచి ఒక దగ్గర ప్లేస్ కి దిగిపోయి అక్కడి నుంచి పై వాక్ వెళ్తాను అనమాట. ఒక అబ్బాయి ఫాలో అయ్యాడు, ఇంటర్లో ఫాలో అవుతా ఉండేవాడు. ఒక రోజు నా ఫ్రెండ్కి రోజు చాక్లెట్స్ ఇచ్చేవాడు. నాకు అర్థమయ్యేది కాదు, ఏంటి నీకు చాక్లెట్స్ ఇస్తున్నాడు వాడు, ఏంటి ఈ అమ్మాయి ఏం చేసే చాక్లెట్స్ తీసుకొని, వాడి నెంబర్ కూడా ఉందంట, నాకు తర్వాత తెలిసింది. ఒక రోజు ఒక బాక్స్ ఇచ్చాడు నాకు, బాక్స్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. ఏంటి ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో చాక్ పీస్ ఉంది. చాక్ పీస్ లో ఐ లవ్ యూ అని రాసింది అనమాట. అయితే అందులో ఒక లెటర్ కూడా ఉంది, బ్లడ్ తో రాశాడు. బ్లడ్ తో రాశాడు. అయితే నిజంగా నువ్వు ఒప్పుకోకపోతే నేను, ఇది నా బ్లడ్ తో నేను రాశాను, చాక్ పీస్ లోని ఇట్లా బ్లేడ్ తో ఏదో గీసాడంట, డిజైన్ చేసి. బ్లడ్ ఏనా లేదంటే నాకు అప్పుడు అంత మనకు నాలెడ్జ్ లేదు. ఓకే అమ్మ, నువ్వు ఫస్ట్ కొంచెం కన్నీళ్ళు కార్చావు, అమ్మో నాకు అసలు అర్థం కార్చావని. తర్వాత నా ఫ్రెండ్ ఏం చేస్తుంది, పాపమే రోజు చాక్లెట్స్ ఇస్తున్నాడు కదా, రోజు చాక్లెట్ అయితే ఏం చేయమంటావు, నెంబర్ కూడా తీసుకున్నావా అనుకున్నా. ఆ తర్వాత ఒక 1 వీక్ కాలేజ్కి వెళ్ళడం మానేసాను. క్రేజీ ఉంది. మీరు అక్కడ ఫుల్ మూన్ దగ్గరికి వెళ్ళినా ఇంత మజా రాలేదు. అవును, చాక్పీస్తో ఇంత మెమరీ క్రియేట్ చేసి, గ్రేట్ కదా. అబ్బాయి విన్ అయ్యాడు యాక్చువల్లీ, మిమ్మల్ని మీ మనసు గెలుచుకున్నాడు కదా. నిజమే అలా అనిపించిందా? అంటే ఇప్పటి వరకు మీరు గుర్తు పెట్టుకున్నారంటే ఎంత ప్రభావం ఉంది మీ మీద. అవును, చాలా ప్రపోజల్స్ లో ఒక ప్రపోజలే గుర్తుంది, చాక్ పీస్ ప్రభావం. పాపం బ్లడ్ పెట్టాడు కదా, అందుకని గుర్తుంది. ఎప్పుడైనా డొనేషన్ ఇవ్వండి బ్లడ్. లేదు, ఆ కోట్ అంటే క్యాప్షన్ ఏమన్నా రాశాడు పైన? ఎవరికైనా రాసిస్తారా ఏంటి? ఇంకొకటి కూడా గుర్తుంది, స్కూల్లో నా జూనియర్ ప్రపోజ్ చేశాడు. జూనియర్ అంటే చాలా ఉన్నాయి స్టోరీలు అయితే. ఉన్నాయి మరి, ఇట్లాంటి సడన్ జూనియర్ ప్రపోజ్ చేయడం అంటేనే చాలా దారుణం అండి. తమ్ముడు కదా. మీరు అప్పుడు సీనియర్ కదా, సీనియర్ జూనియర్స్ లేదు అసలు. అలా మనం కొంచెం దూరంగా ఉండేవాళ్ళం అలాంటి వాటికి అప్పట్లో, ఇప్పట్లో కూడా. కానీ ఏంటంటే మళ్ళా అది అనుకోకుండా మా చెల్లి క్లాస్మేట్ అనమాట. ఇద్దరు మీ అక్కకి చెప్పవా అక్క అంటున్నావు, నీకు కూడా అక్కే రా అనుకున్నాను నేను. నాకైతే నవ్వు వచ్చేది. ఏ క్లాస్? నేను అప్పుడు 9th 10th, తాను 6th 7th, 3-4 years గ్యాప్. మీకు వచ్చాయా? నాకు స్కూలింగ్ లో రాలేదండి. స్కూలింగ్ లో ఎందుకంటే చాలా తక్కువ ఉండేదే, అండ్ ఆల్రెడీ కమిటెడ్ అయిపోయారు. స్కూల్కి వెళ్ళడం తక్కువ, స్కూల్కి వెళ్ళడం కాదు, స్కూల్కి వెళ్ళడం ఎక్కువ వెళ్తాను, బట్ అందరు కమిటెడ్. సో మళ్ళీ మనం ట్రై చేయడం ఎందుకులే పాపం, మళ్ళీ వాళ్ళు విడదీయడం ఎందుకు అని చెప్పేసి. కాదు, నాకు ఒక డౌట్, అబ్బాయిలకి ఎక్కువ టీచర్స్ మీద క్రష్ ఎందుకు ఉంటుంది? నిజంగా నాకు స్కూల్ అయితే ఉంది, మా ప్రిన్సిపల్ సార్ చూసేస్తారు. ఏ స్కూల్ అండి మీది? అది సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ అండి, మా ఊర్లో వెంకటకృష్ణపురం అని. సిద్ధార్థ విజయవాడ లేదా ఇక్కడైనా? ఎవరు? ఇంగ్లీష్ టీచరా? కాదు, పుణ్యవతి మిస్. పేరు కూడా ఎవరు చెప్పు, అన్ని చెప్పేసి అయ్యో పేరు చెప్పేసి అయ్యో చూస్తారు అంట. ఏ టీచరో చెప్పు. జనరల్ పంపిస్తాం, ఆ స్కూల్ గ్రూప్స్ ఉంటాయి కదా ఫేస్బుక్ లో, అక్కడ అందులో వదులుతాం. ఏ టీచరు?
పుణ్యవతి టీచర్ అదే కాదు, అది మాకు వచ్చేవాళ్ళు కాదు, వేరే క్లాస్ వేరే క్లాస్ అమ్మో అబ్బాయిలు మామూలు వాళ్ళు కాదండి. బాగా చూసారనమాట. వేరే క్లాస్ టీచర్ ఏ సబ్జెక్ట్? ఆమె చిన్నపిల్లలకి చెప్తా ఉంటారు, ఇంగ్లీష్ సంథింగ్ అనమాట. ఇంగ్లీష్లో ఫస్టా మీరు? ఇంకా లేదు, ఇంగ్లీష్లో ఫస్ట్ కాదు, లాస్ట్ అయిపోయింది. చదువులో ఎప్పుడు ఫస్ట్ ఉంటానులేండి, ఇంజనీరింగ్ అయినా కానీ ఇంటర్మీడియట్ అయినా కానీ. అంటే చదువుతో పాటు పేర్లలుగా స్పోర్ట్స్ కూడా బాగా ఆడుతూ ఉంటాను నేను. అబ్బాయిలు కొంచెం ఇంప్రూవ్ అవ్వండి ప్రపోజల్స్ లో, లేదంటే అమ్మాయిలు పడరు, ఇలా కష్టం. ఓకే కాదు, అసలు ఎందుకు టీచర్స్ ని ప్రపోజ్ అండ్ లైక్ క్రష్ గా ఎందుకు ఫీల్ అవుతుంటారు? అదేమో బై బర్త్ మరి పెద్ద క్వశ్చన్ ఇది. మనం అమ్మాయిలు అయితే ఎప్పుడు ఏ టీచర్ చూసి క్రష్ అని అంత వినలేదు. అబ్బాయిలు మోస్ట్లీ అంటే బేసిక్ నాకు తెలిసినంత వరకు స్కూలింగ్ లో అబ్బాయిలకి టీచర్స్ మీద ఉంటుంది, కాలేజ్ డేస్ లో ఉండొచ్చేమో మరి అమ్మాయిలకి. అది ఒప్పుకోవాలి మీరు, లెక్చరర్స్ మీద. నాకు కూడా అసలు అలా కనపడలేదు. మరి ఉంటారు ఎవరో ఒకరు యంగ్ అండ్ ఎనర్జెటిక్ లెక్చరర్స్ ఉంటారు కదా. ఉన్నారా? ఉంటారు. మరి మీరు చదివి లాస్ట్ బెంచ్ కదా మాకు సరిగా. ఓకే, సో కాలేజ్ అండ్ స్కూల్లో బాగా మెమరబుల్ డేస్ ఏమైనా ఉన్నాయా? లైక్ ఎమోషనల్ కానీ, లేదంటే బాగా పడిపడి నవ్వింది, వన్ థింగ్ యూ రిమెంబర్ బాగా, ఎక్కడ తప్పిపోవడం కానీ ఇట్లాంటివి? తప్పిపోవడం కాదు కానీ ఇంటర్మీడియట్లో చేసిన ఒక చిలిపని ఒకటి. చిలిపని అంటే సినిమాలే. అంటే ఇంటికి వచ్చేసాను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అప్పుడు చదువుతున్నప్పుడు, హాస్టల్లో ఉండేవాడిని. ఇంటికి వచ్చేసాను, మా చెల్లి డేస్కి వెళ్ళరు, మార్నింగ్ తనతో పాటే కాలేజ్కి వెళ్తున్నాను అని చెప్పేసి స్టార్ట్ అయిపోయి మా చెల్లి కాలేజీకి వెళ్ళిపోయింది. నేనేమో మూవీస్ చూసి వెళ్దాంలే కాలేజీకి, ఇప్పుడు ఏం వెళ్తామని చెప్పేసి వరుసగా 3 shows చూశాను. ఈలోపు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కాలేజ్ వాళ్ళు మా ఇంటికి ఫోన్ చేసి, ఏంటి రాలేదు ఇంకా, అదేంటంటే పొద్దునే వచ్చేసారు కదా అని అంటే, ఇంటి దగ్గర టెన్షన్ షాక్. నేను అన్ని సినిమాలు చూసుకొని హ్యాపీగా కూల్గా డాన్ 2 ఒకటి అండ్ సోలో ఒకటి అండ్ పంజా కూడా, అది కూడా 5th టైం ఇప్పుడు అనుకుంటా. వెరీ రీసెంట్. ఇంటర్మీడియట్ 2012 ఐ థింక్, 2012లో అలా జేబులో చేతులు పెట్టుకుని కాలేజీకి వెళ్తా ఉన్నా. నైట్ అయింది, పిలిచారు. ఎవరో పిలిచారు అని చెప్పేసి మా పెద్దనాన్న వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ ఉండి నేను షాక్ అయిన. ఒక నిమిషం, ఏంటి అసలు వీళ్ళు ఉన్నారేంటి ఇక్కడ, ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని అన్నారు. ఏం చెప్పాలరా బాబు అని చెప్పేసి, ఫ్రెండ్కి హెల్త్ బాగాలేదంట, వెళ్ళాను పెద్దనాన్న. ఏంటి ఏమైంది, ఫోన్ చేయమన్నారు. ఫోన్ చేస్తారంటే అని చెప్పేసి ఏదో నోటుకొచ్చి వాళ్ళు ఇచ్చారు. మాకు అప్పుడు వెళ్ళలేదు, ఏదో ఎంటర్ చేసేస్తే ఎవరికి వెళ్ళిపోయింది. బట్ అది గుంటూరులో ఎవరో ఒకరికి అతనికి వెళ్ళింది. నెంబర్ మర్చిపోయినట్టున్నాను. పెద్ద వాడికి ఫీవర్ అంటే వెళ్ళొచ్చాను అంటే, నిజం చెప్పు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి అంటే, లేదు ఇంటర్నెట్లో గేమ్స్ ఆడుకున్నావు, లేదంటే గర్ల్ ఫ్రెండ్ ఎవరు ఉన్నారా, గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళావు. వామ్మో, నాకు లేనివన్నీ వాళ్ళు క్రియేట్ చేసేసి అస్సలు లేదని ఫైనల్గా చెప్పేసాను. సినిమాలకు వెళ్ళాను, కావాలంటే టికెట్స్ కూడా నా బ్యాడ్ లక్ ఏంటంటే బస్ దిగిన అంటే పడేసాయి. రండి చూపిస్తాను కావాలంటే అని చెప్పేసి అంటే, ఇంటి దగ్గర మీ అమ్మేమో అలా ఏడుస్తుందిరా, నువ్వేంటి ఇలా చేసావనంటే, నేను కొంచెం టిఫిన్ చేసావనంటే, లేదు టిఫిన్ చేసేసి 2-3 అక్షంతలు అలా వేసేసి, కొట్టలేదు అలా వేసేసి కాలేజ్ దగ్గర దింపేసిన తర్వాత నేను మళ్ళీ మా ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని ఇంటికి ఫోన్ చేసి, నేను ఇంకెప్పుడు వెళ్ళాను అది ఇది అని నేను ఎమోషనల్ అయిపోయాను. ఇంకా నేను ఇంకెప్పుడు చేయను అంటే, పాపం మా అమ్మగారు ఆఫ్టర్నూన్ నుంచి ఏమైపోయాడు తెలియదు, బాగా కంగారు పడ్డారు. ఇంకా అప్పుడు నాకు అనిపించింది అసలు, వాము ఇంట్లో చెప్పకుండా దేనికి వెళ్ళకూడదు, అసలు సినిమాకి వెళ్ళకూడదు అన్నట్టు అనిపించింది ఆ క్షణం. ఏం నేర్చుకున్నారు మరి నెక్స్ట్? ఎప్పుడైనా ఫాలో అయ్యారా? దాని తర్వాత బంగొట్టడం అయితే మానలేదులే కానీ, బట్ అలాంటి అయితే చేయలేదు. అంటే అంత హారబుల్ సిచ్యువేషన్స్ అయితే చేయలేదు. సూపర్, బాగా నవ్వొచ్చేసింది మాకైతే. మీరు చెప్పే విధానం బాగుంది. గర్ల్ ఫ్రెండ్ లేదంటావు అయితే? నిజం చెప్పు. గర్ల్ ఫ్రెండ్ అదే నాది విచిత్రంగా ఉంటుంది. స్టోరీ కూడా ఎలా ఉంటుంది అంటే, నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో ఉండేది నాకు క్రష్ ఒక అమ్మాయి ఉండేది, మా జూనియర్ అమ్మాయి. ఒక్కలే అంటే నా బేసిక్గా నాకు స్పోర్ట్స్ పిచ్చి. క్రష్ కదా మరి, ఒక్కలేంటి క్రష్. కాలేజీలో మా కాలేజీలో విష్ణు కాలేజ్ భీమవరంలో చదువుకున్నాను. బట్ కాలేజ్ మొత్తం చాలా కలర్ఫుల్గా ఉంటుంది.
ఓకే 1 సెకండ్. ఆ అమ్మాయి ఎవరో ఈ ఇంటర్వ్యూ చూస్తే కనుక డెఫినెట్ గా కింద కామెంట్ పెట్టండి. ఎస్. ఇట్లా హార్ట్స్ పెట్టి ఇట్లా గుచ్చుకున్నట్టు పెట్టండి. వద్దులే, మ్యారేజ్ అయిపోయింది అమ్మాయికి. అయ్యా, అబ్బాయిలందరూ మ్యారేజ్ చేసుకోపోయి అమ్మాయిలను ఎందుకు పెళ్లి అదే కదా. అలా కుదిరేస్తుంది. అదే నేను విచిత్రం ఏంటంటే అదే నాకు అనిపించింది, అంటే నాకు ఫీలింగ్ కలిగింది, ఎలా అయినా ప్రపోజ్ చేయాలి అని చెప్పేసి ఫోన్లో ప్రపోజ్ చేశాను. తన దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అంటే నేను తర్వాత ఫ్యూచర్ ఫర్దర్గా నాది ఎలా ఉంటుంది, నేను మూవీ ఫీల్డ్కి వద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఎలాంటి సిచ్యుయేషన్స్ ఉంటాయి ఏంటి అని అన్నది నేను అప్పుడు మైండ్లో పెట్టుకొని నీ నుంచి నేను ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బట్ నాకు ఫీలింగ్ అనిపించింది, చెప్పాలనిపించింది కాబట్టి చెప్పేశాను అని చెప్పాను. తన నుంచి ఏం రిప్లై రాలేదు. అంటే రీసెంట్గా మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్పేదాన్ని అంటే ఏమో తెలియదు అన్నది. వెరీ సాడ్ స్టోరీ. సర్కాస్టిక్ అంతే, అబ్బాయిలు మారాలి. ఫీల్ అవుతున్నావా? లేదు, కొంచెం ఉంటది కదా. కూడా అలానే ఉంది. ఎందుకు నిజమే కదా, అబ్బాయిలందరూ నార్మల్ గా ఉండే అమ్మాయిల్ని లవ్ చేయరు. అంటే ఇండిపెండెంట్ ఉండే అమ్మాయిలు నచ్చరు, నచ్చరు. పెళ్లి చేసుకుని పోయే అమ్మాయిలు వెళ్ళలేదు. ఏమో ఎవరికి తెలుస్తుందండి వాళ్ళకి అలా అంటే మీతో అంటే అదృష్టం కలిసి వచ్చి మంచి సంబంధాలు వస్తాయి. అవును, పరిచయం అవగానే సంబంధాలు సెట్ అయిపోతున్నాయి. మోస్ట్ ఆఫ్ ద స్టోరీస్ ఏమైనా లవ్ స్టోరీస్ ఏమైనా చెప్పమంటే క్రష్ ఉంటది టీచర్ మీద, లవ్ ఉంటది పెళ్ళైపోయిన అమ్మాయి, లేదా వీడు లవ్ చేయగానే అమ్మాయికి పెళ్లి అయిపోతుంది, లేదా ఎంగేజ్మెంట్ అయిపోతుంది, లేదంటే మోసాలు చేస్తారు. అమ్మాయిలు చెప్తారు అబ్బాయిలు అలాగా. వాళ్ళ కోసం పాట కూడా ఆల్రెడీ మన మూవీలో పెట్టామన్నమాట. పాడు, అది పాడు బెస్ట్. అది పాడండి ఒకసారి. అంత వద్దు మాకు. అరే ప్రేమే లేదు బాధే పాడొచ్చా? థింక్ ఇట్ ఈస్ యువర్ బాత్రూమ్. బాత్రూమ్ సింగర్. అరే ప్రేమే లేదు బాధే లేదు గుండెకే చప్పుడు లేదు, అరే కారే లేదు బంగళా లేదు అందుకే అమ్మాయి లేదు, హట్టునే ఇచ్చానే ఆవిరైపోయానే, హట్టునే ఇచ్చానే ఆవిరైపోయానే, ఇన్ని నాళ్ళు నువ్వు నేను ఒక్కటంటూ ఎంత బాగా చెప్పానో, ఇంతలోనే అయ్య ఒప్పుకోడు అంటూ ఒంటరోనే చేసాను, అమ్మో నమ్మొద్దు అమ్మాయిల ప్రేమల్ని నాకించేస్తారు మన లైఫ్ని, ఓయమ్మో నమ్మొద్దు మేకప్ ముసుగుల్ని అరే ఫైనల్ గా వచ్చిన తర్వాత మిస్ అయింది లిరిక్. ఆగం చేస్తారే మగవాళ్ళని, చేస్తారు అందరు కలిసి ఆగం చేస్తారు మమ్మల్ని. ఏ మాటగా మాట మంచి సింగర్ అయిపోవచ్చు సార్. మధు సార్ ప్లీజ్ సార్ ఒక అవకాశం. ఏఆర్ రెహమాన్ గారు, దేవేంద్ర ప్రసాద్ గారు, మీరందరూ కూడా ఇట్లాంటి యంగ్ టాలెంట్స్ వద్దండి, నాకు మెయిన్ యాక్టింగ్ ఛాన్సెస్ వస్తే చాలా ఒక మంచి క్యారెక్టర్స్ చేయాలని, ఒక మంచి యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అదైతే చాలు. ఫర్దర్గా తర్వాత వాటి ఉంటుంది కదా మనలో ఆ క్రియేటివిటీ ఉన్నదాన్ని కూడా బయట. బట్ నాకు బేసిక్గా నాకు సింగింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్. అంటే నా కాలేజ్ డేస్లో ఏవైతే ఉన్నాయో స్పోర్ట్స్ పరంగా స్టడీస్ పరంగా అవ్వచ్చు, నా కల్చరల్స్లో పార్టిసిపేట్ చేసేవాడిని. అండ్ సింగింగ్ ఒకటే నాకు అది ఉండిపోయింది. ఫైనల్ ఇయర్లో పాడదామని చెప్పేసి అనుకున్నాను, ప్రాక్టీస్ చేశాను. తీరా ఫైనల్గా వచ్చేటప్పటికి మా జూనియర్స్ మాకు ఫేర్వెల్ చేయలేదు. నేను ఎక్కువ చిన్నప్పుడు గుర్తుపెట్టుకున్నాను, జూనియర్స్ గుర్తుపెట్టుకున్నాను. నేను టీచర్ లాగా చున్నీ కట్టేసుకొని కట్ట పెట్టుకొని గోడ మీద రాసుకుని భలే ఇష్టం టీచర్ గేమ్ అంటే. మళ్ళీ వంటగది సామాన్లు వేసుకుని పప్పు ఉండేను కూరండేను. ఓకే సూపర్. అండ్ మా డిఓపి గారితో కూడా సందీప్ అన్న మేమందరం ఒక 3.5 years నుంచి ట్రావెల్. సేమ్ మా డైరెక్టర్ గారు అవ్వచ్చు, మా డిఓపి సందీప్ అన్న అవ్వచ్చు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు మా 3.5 years నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఫైనల్గా మూవీ చేసాం. అండ్ తను కూడా మాకు యాక్టింగ్ పరంగా కూడా చాలా హెల్ప్ చేస్తుంటారు. అంటే బయట ఎప్పుడైనా విడిగా మాట్లాడుకున్నప్పుడు, డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా ఏవైతే ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా మాట్లాడాలి ఏంటి అని అనేది ఒక బ్రదర్ లాగా చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే అదే మొత్తం ఒక ఫ్యామిలీ లాగా బాగా సెట్ అయ్యాం.
ప్రతి ఒక్కరం కూడా. సో మా అందరి వర్క్ బయటకు వచ్చిన తర్వాత అది డెఫినెట్గా రీచ్ అవుతుందని అనుకుంటున్నాం. లైట్ చూసుకోండి, షాడోస్ వేసుకోండి, బైక్ మిస్సింగ్స్ అండ్ టెక్నికల్గా కూడా మాకు చాలా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అంటే మాకు తర్వాత ఫర్దర్గా వేరే మూవీస్ ఏమైనా చేసినా కానీ మనకి ఇండివిజువల్గా మనకు అర్థం అవ్వాలి. అంటే లైట్ ఎంతవరకు పడుతుంది, ఫోకస్ ఎంతవరకు ఉంది ఏంటి, అవి చాలా హెల్ప్ చేసేవాళ్ళు. ఒక యాక్టర్ కి మేకప్ అండ్ డిఓపి చాలా ఇంపార్టెంట్. అంటే పర్సనల్ గా మన స్క్రీన్ అపియరెన్స్ కి కూడా. అండ్ ఇందులో నా క్యారెక్టరైజేషన్ కి సంబంధించి మేకప్ కూడా చాలా బాగా వేశారు నగేష్ అన్న. చాలా వేరియేషన్స్ ఉంటాయి, అదే మీకు చెప్పాను కాబట్టి ఆల్రెడీ ఒక 2-3 చేంజెస్ ఉంటాయి. చాలా డిఫరెన్స్ వచ్చేటట్టు వేశారు మేకప్ కానీ ఏదైనా కానీ. మేకప్ నగేష్ గారు, హెయిర్ విక్కీ, వీళ్ళిద్దరూ నన్నైతే అందంగా చూపించారు. నన్ను చూపించలేదా? అందంగా అన్నాను, మిమ్మల్ని అందంగా మందంగా అన్ని రకాలుగా చూపించారు. నాకు క్యారెక్టర్ తగ్గట్టుగా ఒక పక్కింటి అమ్మాయి లాగా చూపించారు. చాలా బాగుంది లుక్ కానీ. అంటే యాక్టింగ్ కూడా మీ ఇద్దరిదేనే కాదు, టోటల్ గా అందరిది ఒక మంచి మీటర్ లో సమాపాల్లో ఉంది. ఎక్కువగా ఓవర్ అవ్వలేదు, లవ్ అవ్వలేదు, చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఇంకా కేర్ ఆఫ్ కంచుపాలెం టీం కూడా దీనికి ప్రతి ఒక్కళ్ళు మధు గారు అవ్వచ్చు. అండ్ అలాగే ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్ ఒక ఫిలిం కి. అది కూడా మన లైక్ థ్రిల్లర్ ఫిలిం కి ఎక్కడెక్కడ ఉండాలి అనేది చాలా ఒక వాళ్ళకు కూడా ఒక లైక్ మంచి నాలెడ్జ్ ఉండాలి. సో మీ ఎడిటర్ గురించి చెప్పండి. మా ఎడిటర్ రవితేజ కుర్మాన గారు. అండ్ సింపుల్గా చెప్పాలంటే చాలా వర్క్ హాలిక్. మనందరికీ ఇండియా టైమింగ్స్ అయితే మనకు ఒక్కడికి యూఎస్ టైమింగ్స్ ఉంటుంది. అంటే రాత్రి కూర్చొని వర్క్ చేస్తూ ఉంటాడు. చాలా అంటే చాలా వర్క్ డెడికేటెడ్. ఎప్పుడు చూసిన సిస్టమ్ ఉంది అంటాడు, ఏదో వర్క్ చేస్తూనే ఉంటాడు. తనే చేశారు అన్ని, మా మూవీ ఎడిటింగ్ అవ్వచ్చు, లిరికల్ సాంగ్స్ కూడా తనే చేశాడు, అన్లిమిటెడ్ కట్స్ అని. చాలా వర్క్ హాలిక్. అంటే మా డైరెక్టర్ గారు కూడా ఇద్దరు కలిసి వర్క్ చేసేవాళ్ళు. డే అండ్ నైట్స్ అవ్వచ్చు, ఏదైనా కంఫర్టబుల్గా ఉండేది తనతో కూడా మా డైరెక్టర్ గారికి. సో అందరం కొత్త వాళ్ళం, ప్రూవ్ చేసుకోవాలి, అలా తనకి ఉండేది. మా డైరెక్టర్ గారు కూడా ఇద్దరు కలిసి వర్క్ చేసేవాళ్ళు. టీజరే తెలిసిపోతుంది. కెమెరామ్యాన్, ఎడిటర్ వాళ్ళు ఒక 1 month నుంచి డిస్కస్ చేసుకొని ఎలా ప్లాన్ చేద్దాం అని చెప్పేసి ప్లాన్ చేసుకొని కొన్ని ఒకనొక టైం దగ్గర వర్కౌట్ అవుతుందా లేదా అనుకున్న డౌట్స్ వచ్చి బట్ ఫైనల్గా అవుతుంది అని అందరూ ఒకే మాట మీదకి వచ్చి బట్ అనుకున్న దానికి రిజల్ట్ అయితే వచ్చింది. డెఫినెట్గా ఒక 2.5 million చాలా రీచ్ అయింది టీజర్ కూడా. అండ్ చాలా ఇండస్ట్రీ నుంచి కూడా చాలా బాగా మాట్లాడుకున్నారు టీజర్ గురించి. అలాగే బోయపాటి గారు చాలా మంది అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ దీనికి లాంచ్ చేయడం జరిగింది. సుకుమార్ గారు టీజర్ రిలీజ్ చేశారు. అండ్ నిఖిల్ గారు ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు, బోయపాటి గారు అవ్వచ్చు. అండ్ థర్డ్ సాంగ్ చంద్రశేఖర్ రెడ్డి గారు రిలీజ్ చేశారు. ఈవెన్ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేశారు. ప్రతి ఒక్కరు ప్రీతి అని ఒక లేడీ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఉండే. పాపం తనకి కూడా సెట్ లో లెగ్ కూడా పెయిన్ అయ్యేది, కానీ అయినా కానీ దాన్ని ఉంచుకొని వర్క్ చేసేవాళ్ళు. సత్య, ప్రశాంత్, మహేష్, శ్యామ్ అన్న అండ్ చైతు అయితే ఎక్కువ వర్క్ చేశారు, ఎక్కువ హార్డ్ వర్క్ చేశారు. తను ఎక్కువ డైరెక్షన్ చేశారు. అందరం యంగ్ పీపుల్, అందరు టీం కూడా ప్రతి ఒక్కరు కూడా పరిగెడతా ఉండేవాళ్ళు. డే అండ్ నైట్స్ పాపం వాళ్ళకి నిద్రపోవడం ఉండేవి కాదు సరిగా. ఓకే, సో ఫైనల్ గా చాలా కష్టపడ్డారు. అంటే మనం థాట్ ప్రాసెస్, డైరెక్టర్ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కరెక్ట్ వేలో ఇంప్లిమెంట్ చేయడం, అది అవుట్పుట్ కరెక్ట్ గా రీచ్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది చాలా పెద్ద స్టోరీస్ ఉంటుంటాయి, కాకపోతే అది తీసే విధానంలో ఉంటుంది. ఏదైనా కూడా మంచి కాస్టింగ్ తో, మంచి ఎక్విప్మెంట్స్, మంచి టీమ్ తో మంచి సినిమా తీశారు. మేమైతే వెయిట్ చేస్తున్నాం. సో రిలీజ్ ఎప్పుడు? రిలీజ్ ఇంకా సూన్, అంటే ప్రెసెంట్ బిజినెస్ డిస్కషన్స్ అవి జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ కాపీ అయితే రెడీ అయిపోయింది. థియేటర్స్ కూడా వస్తున్నాయి కదా, వి ఆర్ వెరీ హ్యాపీ. థియేటర్స్ నిజంగా అంటే ఒకనొక వరకు అరే డెబ్యూ చేసాం మనకుంటుంది కదా, 70 చూసుకోవాలి, మన అందరిది ఫస్ట్ డెబ్యూ. సో అదేమన్నా మిస్ అవుతామేమో అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఫైనల్ గా ఓపెన్ చేస్తున్నారు మాకోసం. అందుకే మనందరం సేఫ్టీ ప్రెషర్స్ తీసుకొని శుభ్రంగా థియేటర్ మనం ఎంత కేర్ఫుల్ గా ఉంటే, అంత జాగ్రత్తగా ఉంటే. యాక్చువల్లీ మీరు చాలా బ్లెస్డ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే లాక్డౌన్ అయిపోయి మంచి ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయ్యి సినిమాల కోసం ఆకలితో వెయిట్ చేస్తున్నారు జనాలంతా. నిజంగా మా లక్కీ థింగ్ ఏంటంటే మాకు లాక్డౌన్ కి ముందే మా షూట్ అంతా కంప్లీట్ అయిపోయింది. మాకు ఇంకా ప్రాజెక్ట్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం, డెవలప్ చేసుకోవడం, టెక్నికల్ గా అయినా కానీ ఏదైనా కానీ టైం దొరికింది. అది వర్కౌట్ అయింది. సో అంతే ఇట్లా సెట్ అయిపోయింది అని అనిపిస్తుంది. సూపర్. లాస్ట్ అండ్ ఫైనల్ గా కనబడట లేదు అనే స్టోరీ గురించి ఏదన్నా ఒక లైన్ చెప్పాలంటే ఏం చెప్తారు?
ఓన్లీ అంటే ఈ లైన్ చూసి థియేటర్స్ కి రావాలి జనాలు, ఏం చెప్తారు? ఇప్పుడు థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తాము అని అనుకున్న టైంలో సడన్గా వేరేది లవ్ వస్తుంది. తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయని ఖచ్చితంగా ఉంటుంది డెఫినెట్గా. అంటే ఓకే ఇదేమైనా జరుగుతుందా అని అనుకున్నప్పుడు అది ఉండదు, వేరే సంథింగ్ అన్ప్రెడిక్టబుల్. డెఫినెట్గా అన్ని జోనర్స్ వాళ్ళు చూసేది. ఇప్పుడు పర్టికులర్ యూత్, ఫ్యామిలీస్ అట్లా పర్టికులర్ జోనర్స్ కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, చైల్డ్ నుంచి పెద్దవాళ్ళు మన ఫ్యామిలీతో మళ్ళీ కలిసి చూసుకోవచ్చు. అలా అని చెప్పి యూత్ ఎంటర్టైన్మెంట్ లేదని కాదు, యూత్ కూడా చూడగలసినవి ఉన్నాయి, యూత్ ఎంజాయ్ చేసేవి ఉన్నాయి, కామెడీ ఉంది, లవ్ ఉంది, థ్రిల్లింగ్ ఉంది. అట్లా కూర్చొని కొన్ని చూస్తూ ఉంటాం కదా మనం, పాప్కార్న్ తింటా, అరే నెక్స్ట్ ఏంటి వెళ్ళలేము ఇంకా సీట్లోంచి. అలాంటి ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్గా వస్తే మాత్రం చూసి అదే ఫీల్ అవుతూ ఉంటారు. స్క్రీన్ ప్లే బాగా కుదిరింది. లవ్ అవ్వచ్చు, ఎమోషన్ అవ్వచ్చు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఒకటి మాత్రం నేను చెప్పకుండా ఉండలేకపోతున్నా, అదేంటంటే మీ ఇద్దరిని ఎవరైనా కంపేర్ చేస్తారా? మీరు వీరిలాగా ఉంటారు, మీరు వీరిలాగా ఉంటారు. ఎవరిని? చాలా వస్తున్నాయి ఏదో అట్లా నేను అనుకున్నదేనా కాదా? లేదు, నేను ఒకలా ఉంటాను అని ఏం కాదు. చిన్నప్పుడు నాకు కాలేజ్లో ఉన్నప్పుడు ఇలియానా గారితో కంపేర్ చేశారు. తర్వాత కియారాతో, ఈ షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసి కియారాతో కంపేర్ చేశారు. ఇప్పుడు కొంతమంది వితికా షేర్లా కూడా ఉంటున్నారని కూడా. లాస్ట్ వితికా షేర్ నాకు అట్లాగే అనిపిస్తుంది. అవునా? చాలా మంది ఎక్స్ప్రెషన్స్ అండ్ వే ఆఫ్ టాకింగ్ అదంతా. నన్ను అప్పుడప్పుడు నా పిక్స్ ఇన్స్టాలో పిక్స్ ఉంటాయి కదా, వేరే బెల్లంకొండ శ్రీనివాస్ గారితో కానీ అలా కంబైన్ చేసి కొలాజ్ చేసి పంపించేవాళ్ళు. సేమ్ స్టైలింగ్, డ్రెస్ ఒకలాగా వేసుకుంటే బన్నీ గారు వేసుకున్న డ్రెస్ ఏవైతే ఉన్నాయో కొలాజ్ చేసేసి అలా పంపిస్తూ ఉండేవాళ్ళు. అది చూసినప్పుడు ఏమనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. అంతే, మనకి ఇండివిజువల్ గా బట్ ఒక హ్యాపీనెస్ ఉంటుంది, కానీ అట్ ద సేమ్ టైం మన ఇండివిజువాలిటీ మనకు ఉండాలి అని చెప్పేసి. నాకు మాత్రం బిగ్ బాస్ లో అఖిల్ సర్దార్ లాగా అనిపిస్తున్నారు మీరు. అదైతే ఎవరు చెప్పలేదు, మీరే చెప్పారు. అవునా? బిగ్ బాస్ చూసి అనుకుంటా బిగ్ బాస్ లో వాళ్ళలాగా కనబడుతున్నారు అనుకుంటా. నాకా ఏమోనైతే బిగ్ బాస్ వాచ్ చేస్తారు, ఎందుకంటే ప్రొఫెషన్ కాబట్టి వాళ్ళు బయటకు వస్తుంటే మేము ఇంటర్వ్యూస్ చేయాలి. ఓకే, సో చూస్తుంటారా మీరు బిగ్ బాస్? మా రూమ్ లో ఎప్పుడు హాట్‌స్టార్ లో పెట్టుకొని చూస్తారు. నేను చూడను. చూస్తారు అంటే రూమ్మేట్స్ చూస్తూ ఉంటారు, నేను అప్పుడప్పుడు వాచ్ చేస్తూ ఉంటాను. ఎవరు మీకు బాగా ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? బిగ్ బాస్ 4 నా ఫ్రెండ్ అయితే, నాకు ఫ్రెండ్ ఉన్నారు, దివ్య ఫ్రెండ్. నాకు దివ్య ఫ్రెండ్ అండ్ మహబూబ్ కూడా తెలుసు నాకు, మేము ఇంత కూడా వర్క్ చేసాము. అండ్ అందరూ బాగా ఆడుతున్నారు. యూట్యూబ్ ఫ్యామిలీయే కదా వాళ్ళు కూడా. మరి దేతడి హారిక గారు పర్సనల్ గా లేదు కానీ బట్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు ద్వారా, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఒక సాంగ్ చేశారు. అంత ఫస్ట్ సాంగ్ చేసింది హారిక, శారదాంట్లోనే చేశారు అన్నమాట ఫస్ట్ సాంగ్. నేను నోయల్తో వర్క్ చేశా. నోయల్తో కలిసి వర్క్ చేసింది. ఐ హోప్ నోయల్ మీకు తెలుసు కాబట్టి ఇంకేం లేదు, తెలుసు కాబట్టి వాళ్ళు విన్నవాళ్ళు. లేదు, కరెక్ట్గా చూడం కాబట్టి ఎవరైతే బాగా ఆడుతున్నారో వాళ్ళు విన్నామని కోరుకుంటాం. బాగా ఆడండి అంతే. మీకు ఛాన్సెస్ మీరు వెళ్తారా? మీరు వెళ్ళారా? మేబీ. మళ్ళీ ఏంటి వితికా గారు మళ్ళీ వచ్చారంట? వైల్డ్ కార్డ్ ఎంట్రీ మీ చెల్లి అంటే నమ్మేస్తారేమో మేబీ. ఏమో అదే కొన్ని పిక్స్ కి మళ్ళీ అలా వస్తాయి, కొన్ని పిక్స్ కి వేరేలా వస్తాయి. నేను ఒక ప్లేట్ వేసుకున్నాను అనుకోండి, వేరేలా అయిపోతాను మళ్ళీ లుక్. అది ఏంటో నాకు కూడా అద్దంలో చూసుకున్నప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది, జడేసుకుంటే అవును. నేను కొంచెం ఒక గెటప్ కోసం ఒకలాగా రెడీ అయి ఉండే అనమాట. నన్ను నేను గుర్తుపట్టలేదు కొంతసేపు, అనిపించింది ఓకే షేడ్స్ ఎవరు అనుకుంటారా? అంత షాక్ అవ్వలేదు కొంచెం. కానీ సపోజ్ మీరు అద్దంలో చూసుకోకుండా మేకప్ మీద మిమ్మల్ని రెడీ చేస్తారు వేరే అద్దంలో చూసుకోగానే మీ రియాక్షన్స్ ఏముంటాయి? అదే అంటున్నా కదా, ఒక గెటప్ వేసుకున్న తర్వాత అట్లనే మొత్తం రెడీ అయినంత వరకు మిర్రర్ చూడను నేను. మేకప్ ఎవరైనా వేసేటప్పుడు రెడీ అయ్యాక మొత్తం చూస్తాను. అలా షాక్ అయిన సందర్భాలు ఉన్నాయా? మరీ ఎక్కువ షాక్ అవ్వదు కానీ ఒక దగ్గర అదే
ఒక అనుకున్నా. ఎక్కువ మేకప్ చేశారా? మేకప్ మొత్తం హెయిర్ డ్రెస్సింగ్ అంతా మొత్తం అంతా చేంజ్ అయిన తర్వాత కొంచెం కొత్తగా కనబడ్డాను. నచ్చిందా నచ్చలేదు? భయపడలేదు, కొత్తగా కనబడ్డాను. నేను డిఫరెంట్ గా కనబడ్డాను. నాలా వెరైటీ కాదు, డిఫరెంట్. చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే సూపర్. నాకైతే చాలా చాలా నచ్చేసింది మీతో ఇంటరాక్షన్. లైక్ ఐ లవ్డ్ ఇట్. కావాలి మళ్ళీ నెక్స్ట్ టైం పార్ట్ 2 తీద్దాం. చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి. సో నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాం లైవ్. వి ఆల్సో ఎంజాయ్డ్ ఎ లాట్. మంచి మంచి క్వశ్చన్స్, మంచి టైం పాస్ అయింది, మంచి ఎంటర్టైన్మెంట్. నన్ను కూడా బలవంతంగా కాదు పాడించారు, బట్ ఫీల్ అయి ఉంటాయి కనుక ఎవరన్నా సారీ అంటే ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. మేబీ మీ స్టైల్ నచ్చిండొచ్చు జనాలకి. అండ్ లాస్ట్ లో వి వాంట్ టు థాంక్ టు టీవీ నెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్ టీవీ నెక్స్ట్ మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచినందుకు అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఒక మంచి సినిమాతో వస్తున్నాం, డెఫినెట్ గా నచ్చుతుంది మీ అందరికి. ఇంకా హీరో చెప్పాడంటే అంటే మేము కూడా థ్యాంక్ యూ టీవీ నెక్స్ట్. ఇలాగే యంగ్ టాలెంట్ని, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్స్ తల్సిలా గారు, రాజు సార్, దేవి గారు. మీ ముగ్గురు లేకపోతే కనబడట్లేదు ఇప్పటి వరకు ఇక్కడ లేదు. అండ్ ఆ డైరెక్టర్ ఎప్పటికీ అది ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు. ఇంకా మా డిఓపి, ఎడిటర్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. మన సినిమాని మన అందరం కష్టపడడం డెఫినెట్ గా అందరికి నచ్చుతుంది. అలానే లాస్ట్ అండ్ ఫైనల్ మా లవ్లీ ఆడియన్స్, ఆల్వేస్ లవ్ అండ్ కావ్య గారికి స్పెషల్ థ్యాంక్స్, దుర్గా గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. మేమిద్దరం చాలా ఎంజాయ్ చేసాం, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా చేద్దాం, ఖచ్చితంగా చేయాలనిపిస్తుంది. ఫర్దర్గా పార్ట్ మీరు అన్నట్లు ప్లాన్ చేద్దాం. మూవీ రిలీజ్ అయ్యాక పెడదాం, మంచి మీటింగ్ పెడదాం. ఓకే థాంక్యూ సో మచ్. థాంక్యూ. బై. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.